సార్ ఎలా ఉండబోతుంది అంటారు 2024 గెలుపుని ఉదయించే సూర్యుడు ఎలా ఉన్నారో అలానే ఉంటుంది గెలుపు. వీళ్ళు కాదు, వీళ్ళు మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కలుపుకొని పార్టీలు మొత్తం ఏకమైనా కానీ జగన్ గెలుపుని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ కాదు, ఆడబ్బ కూడా వచ్చినా సరే అది లెక్క చేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు దొంగ, వాడు బొల్లు గజ్జోడు, వాడు అబద్ధాలు కోరు, వాడు పరమ లొప. వాడి కొడుకు చూస్తేనేమో బస్తా తింటాడు రొయ్యలు, ఆ బస్తా రొయ్యలు తిని ఓల్డ్ హౌస్ ఏదో తాగుతాడు. మొత్తం ఎదవైతే వాడిని పార్టీ లెక్క భయం అనేది వాడికి ఉంది. భయం జగన్ భయం అంటే ఏంటిదో తెలియనోడు. ఏ కుటుంబంలో పుట్టాడు? పులి కుటుంబంలో పుట్టాడు. ఆ పులి కడుపున మళ్ళీ పులే పుట్టింది. ఈడు మొత్తం సొంట, ఆ సొంటగాడికి ఈ సొంట పుట్టింది మళ్ళీ. ఈడు పవన్ కళ్యాణ్ వాడిని డొంకలమ్మడ పోయేవాళ్ళని, రైల్వే స్టేషన్లో తిరిగేవాళ్ళని అందరం కలిపి ఒక పార్టీ పెట్టుకొని యుద్ధానికి పోదాం పని. ఈడు ఒక యుద్ధం, ఈడు ఒక లుచ్చ, ఈడు యుద్ధం చేస్తాడా? ఇక యుద్ధమే. ఎప్పుడు యుద్ధం? ఆడవాళ్ళతో చేయమని యుద్ధం, మగవాళ్ళతో కాదు ఈడు చేసేది. అదే మా మంచాల పడుకొని ఉంటారు, అవో పైకి లేవా యుద్ధం చేస్తా, వాళ్ళకాడికి పొమ్మనండి. వీడికి అంత దమ్ము ధైర్యం లేదు. 175 సీట్లు ఏ దమ్మును గెలిచే మగాడు ఎవడంటే ఒక జగనే. పులి కడుపున పులే పుట్టింది మళ్ళీ గెలుస్తాడేంది? అసలు వీళ్ళు మొత్తం కనబడరు. 2024 ఎలక్షన్ అయిపోతే వీళ్ళు ఊళ్ళు విడిచిపెట్టిపోయి పారిపోయి పడుకోవాలి, వాళ్ళని అడవుల్లో పడుకోవాలి. చూడు నరసరావుపేటలో ఏ విధంగా గోపిరెడ్డి గారు గెలుపుని ఆపే దమ్ము ధైర్యం చుట్టుపక్కల ఎవరికి లేదు. ఈసారి టీడీపీ జెండా ఎగిరిద్దని బలంగా టీడీపీ కాదు, ఆ టీడీపీలోనే 4 గ్రూపులు ఉన్నాయి. ఆ 4 గ్రూపులు నాకు 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 అని ఎన్నుపొడు పొడవడానికి అంతా ఎత్తుమానం చేసుకొని ఉన్నారు. వాడికి ఈడు పడతాడు, ఈడికి వాడు పడతాడు. ఆ పొడుపు ఖాయమైంది. అది మళ్ళీ జనసేనకు పోవాలంటున్నారు. జనసేనకి ఎత్తే వీళ్ళు మొత్తం కలిసి పడతారు. జనసేనకు మళ్ళీ కనుక ఇక్కడ ఇచ్చే పరిస్థితి వీళ్ళు మొత్తం కలిసి టీడీపీ వాళ్ళు జనసేనకు పడతారు. ఎన్నిపోడు హ్యాట్రిక్ కొట్టేదండి. గోపిరెడ్డి గారి గెలుపు పోయినసారి 35,000 చిల్లర వచ్చింది. ఈసారి 50 నుంచి 60,000 మెజార్టీని గెలుస్తాడు. అసలు ఈ గెలుపుని ఆపడానికి ఒకడు వచ్చినా రాపోయినా అసంతృప్తులు 10 మంది ఉన్నా వీళ్ళు ఆకాశం ఈనిందా అన్న లెక్కలో ఎవరికి వాడు ఒర్లి పసిపిల్లవాడు కూడా దోగాడుకుంటూ వస్తున్నారు స్టేజ్ కాడికి. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ జగన్ గారు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు గెలుపు, అక్కడ జగన్ గెలుపుని ఆపే దమ్ము ధైర్యం ఒక జనసేన కాదు, చంద్రబాబు కాదు, వాడిని పుట్టించి ఒకరు కాదు.